రాయగూడెం గ్రామము, మండలము ధర్మసాగరు. రాయగూడెం చివరిలో మన మాతానగర్ అనే విలేజ్ ఉన్నది. ఒక వాస్తు పండితుడు రామగిరి సోమలింగం ఆచార్య, ధర్మపత్ని సోమలక్ష్మి దంపతులతో సరస్వతి అమ్మవారు కలలోకి వచ్చి ఇక్కడ సరస్వతి మందిరము నిర్మించాలని వాళ్ళ సంకల్పంతో శ్రీ అమ్మవారి కార్యాలయము గత 6 సంవత్సరాల బట్టి ఈ ఆలయము నిర్మించబడినది. అమ్మవారిని పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. భక్తులు చిన్నపెండాల, చిలుపూరు, కన్మినగరు, హుస్నాబాద్, వరంగల్, రఘునాథ్పల్లి, గణపూర్ నుంచి చాలా మంది వైభవంగా అత్యంగా పబ్లిక్ అమ్మవారికి కృప పాల్గొంటున్నారు. విద్యా సరస్వతి కాబట్టి ఇంజనీరింగు 10th క్లాస్ పిల్లలు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలను కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారికి కరుణిస్తుంది. కాబట్టి భక్తులు అతి ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. కావున అమ్మవారు నిక్షేత దాదాపు రోజు ప్రత్యేక పూజలు. మూల నక్షత్రం నాడు అమ్మవారికి మూలారెడ్డికి అభిషేకము, తర్వాతే ఉత్సవ విగ్రహానికి రోజు నిత్యాభిషేకం ఉంటుంది. పూలలంకరణతోనే అమ్మవారు వైభవంగా అందరికీ కరుణ చూస్తుంది. భక్తులు బాగా అత్య సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఆలయముకు కోరిన కోరికలు కొంగు బంగారం అవుతున్నది. విద్యకు బాగా అనుకూలంగా ఉంటుంది అమ్మవారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఏకాదశి నాడు అమ్మవారికి శాకాంబర పూజ వైభవంగా ప్రాతకాలనే అభిషేకము, 12:30 వరకు శాకాంబరి పూజ మొదలవుతున్నది. ప్రతి సంవత్సరము అమ్మవారికి ఓడిబాల బియ్యము, అదేవిధంగా చీరలు, గాజులు, పసుపు, కుంకుమ సంప్రదిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్న ఎక్కువ శాతము అక్షరాభ్యాసము, నామకరణ, అన్నప్రసన్న, ఉపనయనాలు, హోమాలు, శాంతి హోమాలు కూడా ఇక్కడ జరపబడుతున్నది. పక్కనే నాగమే స్వామి సుధా ప్రతిష్ట ఉన్నది. ఇంకా పక్కపంటి గుళ్ళు, విశ్వకర్మ గుడి, యాగశాల, గోశాల, నవగ్రహాల, ఆంజనేయ స్వామి నిత్యానంద సత్రం సుధా మా ఒక్క గుడి నిర్మాత రామగిరి సోమలింగం సారు ఆచార్య సోమలక్ష్మి దంపతులు వాళ్ళ ఇంకా సంకల్పంతో ఉన్నారు. కావున పక్కపంటి ఇంకా కొత్త శివాలయము శ్రీ సోమలింగేశ్వర శివాలయం సుధా ఈ దంపతులే కట్టబడింది. భక్తులు ప్రతి సోమవారం సుధా స్వామివారికి రుద్రాభిషేకము, అర్చనలు, అభిషేకాలు వైభవంగా అత్యంగా జరపబడుతున్నాయి. శ్రావణ మాసం కూడా స్వామివారికి ప్రత్యేక ప్రాతకాలనే ఉదయం 5 గంటలకే పూజ సంప్రదించబడింది. కావున భక్తులు శ్రీ సోమలింగేశ్వర స్వామికి, అమ్మవారు సరస్వమ్మవారికి వైభవంగా కదిలి ఎక్కడెక్కడ జనము కదిలి వస్తున్నారు. అమ్మవారు కరుణ కటాక్ష ఎల్లవేళ ఉండనని శ్రీ సరస్వతి మాత కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై మహా సరస్వతి మాతాకి జై. అయ్యగారు, ఇప్పుడు ఈ దేవాలయంకి దర్శించుకున్న భక్తులకు కోరికలు నెరవేరుస్తానని బాగా నమ్మకం ఉంది, నిజమా? ఇక్కడ అమ్మవారికి ఎవరైనా వచ్చి మొక్కుతే వాళ్ళ కోరికలు బాగా నిర్వహిస్తున్నది. విద్యకు, ఆరోగ్యానికి, వ్యవసాయానికి, పాడి పంటకు చూత బాగా అమ్మవారు విద్య సరస్వతి కాబట్టి అందరికీ కరుణ చూస్తుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారు ఆలయంలో విశాలంగా బాగా ఉచ్ఛాలంగా మన మానసిక వాళ్ళు చూత ఇక్కడ వచ్చి కూర్చొని పోతే వాళ్ళకు ఎలాంటి సందేశం ఉండదు. విశాల ప్రదేశము, చెట్లు, ఇదవిక వెంచర్లు, చెట్ల కింద భోజనాలు చేసి తృప్తిగా ఉంటున్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
శ్రీ అమ్మవారికి కృపకు పాల్గొనట్లు అమ్మవారు దీవెనల ఎల్లకాలము ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాల్గొనని మనవి. जयश्रीका नामधेयस्य अर्शिल नामधेयस्य सहकुटुम्बानां सहबान्धवानां सदस्य वास्तैर्यदैर्घ्यैर्य विद्यायायुवारोग्य ऐश्वर्यं स्वामी देवताये नमो नमः. మన ధర్మసాగర్ మండలంలో గల గ్రామము రాయగూడెం గ్రామంలో మాతానగర్ యందు శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయము నిర్మించడం జరిగింది. ఆ యొక్క పుణ్య దంపతులు రామగిరి సోమలింగమాచార్య ధర్మపత్ని సోమలక్ష్మి గారు ఈ యొక్క ఆలయాన్ని చాలా విశాలంగా నిర్మించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. చాలా ఎక్కువగా మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ మధ్యలో చాలామంది దారుణం చేసుకునే వాళ్ళు కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆలయాన్ని దర్శించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సోమలింగేశ్వర స్వామి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క సోమలింగేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చిన భక్తులందరికీ కూడా కోరుకున్న వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. భక్తులందరూ కూడా సమస్త కోరికలు కూడా నెరవేరి ఆ యొక్క సోమలింగేశ్వర స్వామి అనుగ్రహము ఎల్లవేళలా వారి కుటుంబం పైన, వారి పాడి పంట పశువుల పైన ఎప్పటికీ ఆ యొక్క ఆశీర్వచనాలు ఎప్పటికీ ఉంటున్నాయి. భక్తులందరూ కూడా ప్రత్యేకంగా స్వామివారికి సోమవారం రోజున విశేష అభిషేక కార్యక్రమాలు, నిత్య అభిషేకం కూడా జరుగుతుంది. స్వామివారికి అష్టోత్తరాలు, ఇలా వేద పారాయణాల వల్ల స్వామివారి శక్తిని పుంజుకొని భక్తులందరికీ కూడా కొంగు బంగారం చేస్తున్నారు. ఆ యొక్క పుణ్య దంపతులు రామగిరి సోమలింగమాచార్య సోమలక్ష్మి గారు వారి యొక్క కుమారుడు పుష్పచారి ధర్మపత్ని భవ్యశ్రీ గారు ఈ యొక్క ఆలయాన్ని కూడా అంతా కూడా మెయింటైన్ చేస్తూ భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలన్నీ కూడా ఏర్పరిచారు. ఈ యొక్క గుడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. భక్తులందరూ కూడా వచ్చిన వారు స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క పంట పొలాలలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా ఆసీనులై వారి యొక్క వంట కార్యక్రమం, భక్తులందరూ కూడా మానసికంగా బాధపడే భక్తులందరూ కూడా ఈ యొక్క గుడిని దర్శనం చేసుకొని వారి యొక్క మానసిక ప్రశాంతతను, మానసికంగా బాధపడుతున్న అటువంటి వారు ప్రశాంతతను పొంది ఈ యొక్క వాతావరణంలో ఒక రోజైనా గడిపి వెళ్ళాలి అని చెప్పి సంకల్పించుకొని మరి దూర దూర ప్రదేశాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆ యొక్క మానసిక ప్రశాంతత దొరుకుతుందని చాలామంది చెప్పడం వల్ల కూడా ఇంకా అధిక సంఖ్యలో చాలా మంది కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తున్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా మనకు పక్కనే దేవస్థానం శ్రీ మహా జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానము, అది యొక్క దేవస్థానం కూడా 6 సంవత్సరాలుగా 6వ వార్షికోత్సవం మొన్ననే జరుపుకొని ఆ అమ్మవారికి ఈరోజు శాకాంబరి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే స్వామివారికి సోమలింగేశ్వర స్వామివారికి ఈరోజు
విశేషంగా అభిషేక కార్యక్రమం కూడా జరిగింది. విశేష నైవేద్యాలు, విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సోమలింగేశ్వర స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ కూడా నమస్కారము. భక్త మహాశైలారా, భక్తాగ్రగణ శ్రేష్ఠ ఆరాధన భక్తులారా, అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. నా యొక్క నామధేయము కేశోజు రామబ్రహ్మాచార్యులు. ఈ యొక్క శివాలయానికి అర్చకులుగా పనిచేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు ఎదిలాపురం నరేంద్ర ఆచార్యులు, అర్చగా చేస్తున్నాను.